అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఒక భారీ గడ్డర్ లాంచింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ తో పాటు బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రెసెంట్ ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 2 పిల్లర్స్ మధ్యలో గడ్డర్ లాంచింగ్ జరిగి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ డక్ షీట్ పైన రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే ఇటువైపు మొత్తం గడ్డర్ లాంచింగ్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కొండవీటి వాగు పైన గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అలాగే వీటికి సంబంధించిన సివిల్ వర్క్స్ అయితే మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కర్వ్ అయ్యే చోటు వైపే మనకి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి 2 LHS RHS వైపు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి అపార్ట్మెంట్ A1 అపార్ట్మెంట్ A2 వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకుని మొత్తం హైట్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు గ్రావెల్ రోడ్డు లెవెల్ వరకు హైట్ పెంచేసుకొని ఇప్పుడు వాటిపైన GSB అయితే వేశారు. త్వరలో అక్కడ మొత్తం అంటే DBM లేయింగ్ అయితే చేస్తారు. నేను ఈ వీడియోలో వచ్చేసి ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ తో పాటు ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జ్, ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లకు సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రెసెంట్ ఒక భారీ గడ్డర్ లాంచింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 స్టార్టింగ్ లోనే ఉంటుంది. దాదాపు 293 మీటర్ల వరకు అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇటువైపు కూడా గడ్డర్ లాంచింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్ గా కొండవీటి వాగు ఎక్కడైతే ఫ్లో అవుతుందో దానిపైనే గడ్డర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఎక్కడైతే గడ్డర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయిందో అక్కడ డక్ షీట్ ఏర్పాటు చేస్తున్నారు. వాటిపైన రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి చూడండి ఎన్ని గడ్డర్ లాంచింగ్స్ కంప్లీట్ చేశారో. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి LHS RHS వైపు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు అపార్ట్మెంట్ A1 అపార్ట్మెంట్ A2 వైపు ఏంటంటే గ్రావెల్ ఒక లెవెల్ వరకు రోడ్ లెవెల్ వరకు హైట్ పెంచుకున్నారు. వాటిపైన ఇప్పుడు GSB అయితే వేశారు. అలాగే LHS RHS వైపు క్రాష్ బ్యారియర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. RHS వైపు బ్రిడ్జ్ పైన ఇప్పుడిప్పుడే క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాటిపైన అయితే క్యూరింగ్ చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి దాదాపు 128 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానివ్వండి, ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారానే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 మొత్తం ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది. ఎలివేటెడ్ కారిడార్ వచ్చేసి మనకి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది దాటిన తర్వాత 243 మీటర్స్ రోడ్డు వచ్చి దానిపైన తర్వాత ఇంకా మళ్ళీ బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ వచ్చి అక్కడ నుండి కంటిన్యూస్ గా కనకదుర్గమ్మ వారధి వరకు ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు చూడండి LHS RHS వైపు ఏంటంటే కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్ A1 అలాగే అపార్ట్మెంట్ A2 వైపు మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే RHS వైపు సగం వరకు క్రాష్ బ్యారియర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చాలా వరకు క్రాష్ బ్యారియర్లు అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం బిట్ వరకు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా అపార్ట్మెంట్ A1 అపార్ట్మెంట్ A2 వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకొని ఉంచారు. ఇప్పుడు గ్రావెల్ అంతా వేసుకొని ఒక లెవెల్ వరకు రోడ్ లెవెల్ వరకు తీసుకొచ్చిన తర్వాత దానిపైన GSB అయితే వేశారు. ఇంకా LHS RHS వైపు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో దానిపైన ఏంటంటే బిటుమిన్ కాంక్రీట్ వేసి ఆ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ చేస్తారు. వాటిపైన మళ్ళీ స్ట్రీట్ లైట్లు అవన్నీ బిగుస్తారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి ఎలా కనెక్ట్ అవ్వచ్చో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అలాగే వర్క్ ప్రోగ్రెస్ కూడా ఇటువైపు నుండి ఆ స్టీల్ బ్రిడ్జ్ వరకు ఎలా ఉందో కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఒక్కొక్క బ్రిడ్జ్ వచ్చేసి 7 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. 2+2 లైన్స్ గా అయితే నిర్మిస్తున్నారు.
అలాగే ఇటువైపు మీకు కనిపిస్తుంది వచ్చేసి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపోజిట్ లో ఉన్న రోడ్డు అనమాట. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటంగానే ఈ రోడ్డు వైపు కనెక్ట్ అయ్యి ఈ రోడ్డు నుండి లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ హై టెన్షన్ పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకైతే షిఫ్ట్ చేయబోతున్నారు. అది షిఫ్ట్ చేయడం కోసం ఇక్కడ కాంక్రీటింగ్ అంతా చేసి రెడీ చేసుకున్నారు. ఆ పవర్ లైన్స్ ని రైట్ సైడ్ వైపు షిఫ్ట్ చేసి ఇటువైపు అంతా అంటే ఆల్రెడీ ఉన్న పవర్ లైన్స్ వైపు రోడ్డు అయితే వస్తుంది. రోడ్డు వచ్చిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయ్యే చోట గ్రావెల్ వేసుకొని రోడ్డుకు సంబంధించిన లెవెల్ అయితే పెంచుకున్నారు హైట్ వరకు. ఇక్కడ రైట్ సైడ్ వైపు కర్వ్ అవుతుంది చూసారా. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత దీనికి లెఫ్ట్ సైడ్ వైపు 243 మీటర్స్ వరకు రోడ్డు వస్తుంది. రోడ్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బకింగ్హామ్ కెనాల్ పైన అయితే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటిన దగ్గర నుండి మొత్తం ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది. అది కనకదుర్గమ్మ వారధి వరకు. ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 293 మీటర్ల వరకు అయితే ఉంటుంది. దీనికి అపార్ట్మెంట్ A1, అపార్ట్మెంట్ A2 ఈ కాకుండా మధ్యలో మొత్తం 6 పిల్లర్స్ అయితే ఉంటాయి. మొత్తం సివిల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గడ్డర్ లాంచింగ్ అటువైపు నుండి చేసుకుంటూ అయితే వస్తున్నారు. 2 పిల్లర్స్ మధ్యలో గడ్డర్ లాంచింగ్ కంప్లీట్ అవ్వగానే వాటిపైన డక్ షీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ డక్ షీట్ కు ఏర్పాటు చేయడం కూడా కంప్లీట్ అయిన చోట ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్ కి మంచి కనెక్టివిటీ అన్నమాట ఇది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మనకి హైవేలతో అయితే కనెక్ట్ అవుతూ ఉంటుంది. నేషనల్ హైవే 16 కానివ్వండి, ఓల్డ్ మద్రాస్ హైవే కానివ్వండి, అలాగే నేషనల్ హైవే 65 తో కూడా ఇది కనెక్ట్ అవుతుంది. రాజధానికి ఒక కీలకమైన యాక్సెస్ అన్నమాట ఈ సీడ్ యాక్సెస్. ఇక్కడ నుండి ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఫేజ్ 2 కి ఎండింగ్ పాయింట్ ఇదే. ఇక్కడతో ఫేజ్ 2 ఎండ్ అవుతుంది. ఫేజ్ 2 వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం దగ్గర నుండి ఉండవల్లి వరకు ఉంటుంది. అలాగే ఇటువైపు నుండి చూడండి బ్రిడ్జ్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఇంకా అప్రోచ్ ర్యాంప్ దాటంగానే ఇక్కడ ఒక పిల్లర్ అపార్ట్మెంట్ A1 అంటారు. ఇటువైపు అంతా చూడండి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఎక్కడైతే గడ్డర్ లాంచింగ్ కంప్లీట్ అయిందో అక్కడ డక్ షీట్స్ అయితే వేస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ ఒక గడ్డర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. మీరు రైట్ సైడ్ వైపు చూడొచ్చు 2 భారీ క్రేన్లతో ఆ గడ్డర్ లాంచింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి ఈ కొండవీటి వాగు క్రాస్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వైపు సీడ్ యాక్సెస్, ఈ లెఫ్ట్ సైడ్ వైపు బకింగ్హామ్ కెనాల్ వైపు వెళ్ళొచ్చు. ఇంకా స్ట్రైట్ గా వచ్చేసి కొండ పక్క నుండి కనకదుర్గమ్మ వారధికి అయితే కనెక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన గడ్డర్ లాంచింగ్ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇటువైపే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇటువైపు ఉంటుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు రోడ్డు కర్వ్ అయ్యి ఇక్కడ మీకు ఏదైతే గ్రావెల్ కనిపిస్తుందో ఆ గ్రావెల్ వైపు నుండి ఇలా వచ్చి ఈ స్టీల్ బ్రిడ్జ్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇది వచ్చేసి అపార్ట్మెంట్ A2 అంటారు. ఆ అపార్ట్మెంట్ A2 నుండి ఇలాగే పైకి వచ్చి స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యి సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ప్రెసెంట్ ఈ రోడ్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వైపు ఉన్న రోడ్డు అయితే ఆపేశారు. ఇటువైపు వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. ఇటువైపు కూడా ఏంటంటే రోడ్డు మొత్తాన్ని కట్ చేశారు. ఈ రోడ్డు మొత్తాన్ని ఇటువైపు వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. ఇక్కడ నుండి మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి 293 మీటర్లతో ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది చూసారా,
ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయ్యేది వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ వైపు కనెక్ట్ అయింది. కానీ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత స్ట్రైట్ గా ఒక 243 మీటర్స్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు వచ్చిన తర్వాత మళ్ళీ బకింగ్హామ్ కెనాల్ పైన ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత నుండి ఇంకా కంటిన్యూస్ గా ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఎలివేటెడ్ కారిడార్